యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొన్న భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశాయి. నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిషకు మరణశిక్ష పడింది. నిమిషప్రియ బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ పలుమార్లు కోరింది. ఈ క్రమంలోనే జూలై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రైట్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లైన్లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసులో మళ్లీ మలుపు తిరిగినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ అండి. గుడ్ మార్నింగ్. సో ఉరిశిక్ష రద్దు జరిగిందా? ఉరిశిక్ష రద్దయింది, భారత ప్రభుత్వం చొరవ తీసుకుంది అని గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వార్తలకు నిజానికంటే కొంత దీంట్లో గోప్యత కూడా కనిపిస్తోంది. బట్ ఎక్కడ కూడా ఉరిశిక్ష మాత్రం రద్దు కాలేదు. కేవలం ఉరిశిక్షను వాయిదా మాత్రమే చేయడం జరిగింది. సో ఆ వాయిదా అంటే కొన్ని చర్చల నేపథ్యంలో కొంతమంది మత గురువులు చేసినటువంటి ఏదైతే చొరవ వల్ల కేవలం ఉరిశిక్ష వాయిదా వేయడం జరిగింది తప్ప ఉరిశిక్ష రద్దు గురించి మాత్రం ఎక్కడ ఎట్లాంటి ప్రశ్న ఇప్పటివరకు యెమెన్ నుంచి రాలేదు. ఈవెన్ బ్లడ్ మనీ ప్రయత్నం చేస్తా అని చెప్పిన భారత ప్రభుత్వం నుంచి కొంత ప్రకటన పోయినా కానీ కొంత పోయినా కానీ ఎక్కడ మాత్రం దానికి సంబంధించి ఎక్కడ అంటే ఉరిశిక్ష రద్దు మాత్రం కాలేదు. సో ఒక వర్గం నుంచి మాత్రం ఉరిశిక్ష రద్దు అయింది, భారత ప్రభుత్వం చొరవ తీసుకుందని మాట్లాడినా కానీ భారత ప్రభుత్వం నుంచి కొంతవరకు జరిగినాయి. ఉరిశిక్ష రద్దు విషయం భారత విదేశాంగంతో పాటు భారత గ్రాండ్ ముఫ్తీ కూడా చాలా తీవ్రంగానే ప్రయత్నించింది. ఆఖరికి బ్లడ్ మనీని కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. బాధిత తలాల్ అబ్దో మోదీ కుటుంబం మాత్రం దానికి అంగీకరించలేదు. దీంతో ఇక నిమిష ప్రియకు మరణశిక్ష తప్పదు అనుకున్న పరిస్థితి. అయితే ఇట్లా నేపథ్యంలో ఉరిశిక్షను రద్దు చేసింది యెమెన్ ప్రభుత్వాన్ని వస్తున్నటువంటి వార్తల్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. సో మరణశిక్ష ఎదుర్కొంటున్నటువంటి నర్సు నిమిష ప్రియ కేసు మీద కీలక మలుపని చెప్పాలి. సో ప్రచారం ఒకవైపు ఉంది, ఎందుకంటే యెమెన్ చట్టాలు చూసినా గానీ యెమెన్ ప్రభుత్వం చూసినా గానీ శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. అండ్ మనం నిమిష ప్రియ అక్కడ ఉన్నటువంటి వ్యాపార భాగస్వామిని చంపింది అని ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నా. ఈవెన్ భారత్ మీడియాలో కూడా అదే వస్తుంది. కాకపోతే నిమిష ప్రియ చంపింది కేవలం వ్యాపార భాగస్వామి కాదు, ఆయన స్వయంగా తన భర్త. సో భర్తను పెళ్లి చేసుకుంది, వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. సో ఆ భర్తనే మోతాదుకు మించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయనను చనిపోయేలా చేసింది. సో ఆయన చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి శరీరాన్ని నిమిష ప్రియ ముక్కలుగా కట్ చేసింది. సో ముక్కలు కట్ చేసి కొన్ని ప్యాకెట్లలో కవర్లలో కట్టి ఒక కారులో తీసుకెళ్లి అక్కడి నుంచి అక్కడ కొన్ని ప్యాకెట్లు పారేసింది. సో కొన్ని నదిలో పారేసినటువంటి క్రమంలో తనతో పాటు సాయం చేసినటువంటి ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు. ఆ తర్వాత ఆ కారుకి సంబంధించినటువంటి డ్రైవర్ ఉన్నారు. సో ఒకవేళ ఉరిశిక్ష నుంచి రద్దు చేసినా గానీ సో హత్యా నేరం కింద ఖచ్చితంగా జైలు శిక్ష మాత్రం ఎదుర్కోవాల్సిందే. సో ఇప్పటికే తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనకు సహాయం చేసినందుకు తన ఫ్రెండ్ ఆమెకు కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ క్యాబ్ నడిపినటువంటి డ్రైవర్ కూడా ఈ జైలు శిక్ష విధించడం జరిగింది. సో నిమిష ప్రియ విషయంలో మాత్రం మరణశిక్ష విధించారు. సో మరణశిక్షను ఒకవేళ రద్దు చేసినా గానీ ఇప్పటివరకు అయితే కేవలం వాయిదా మాత్రమే వేయడం జరిగింది. ఒకవేళ రద్దు చేస్తే ఖచ్చితంగా పూర్తి కాలం జైలు శిక్ష ఉంటుంది. యెమెన్ చట్ట ప్రకారం శిక్ష అనుభవించాలి తప్ప భారత్ తిరిగి వస్తుంది. కేఏ పాల్ లాంటి వ్యక్తి నిజానికి ఒక రకంగా భారత మీడియాను కూడా తప్పుపట్టించారు. కేఏ పాల్ ఉరిశిక్ష రద్దయింది, ఇక నిమిష ప్రియని ఇండియాకు తీసుకొస్తున్నాం, నిమిష ప్రియ ఇండియాకి వస్తుందంటూ ఒక ప్రకటన వీడియోలు చేయడం జరిగింది. సో యెమెన్కి వెళ్ళి నేను మాట్లాడానని చెప్పేసి యెమెన్ నుంచి ప్రకటన చేశారు. బట్ అది పూర్తిగా కూడా ఎక్కడా కూడా దానికి వ్యాలిడిటీ లేదు, శాంటిటీ లేదు. సో ఆయన మాటల్ని కేవలం ప్రచారంగానే ఉపయోగపడింది తప్ప చట్టాల విషయంలో మాత్రం కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్దగా అంటే నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే యెమెన్ చట్టాలు చెప్తున్నాయి ఒక మనిషిని చంపారు, సో చంపిన తర్వాత ఆ కుటుంబానికి కూడా ప్రయత్నం చేస్తే అంటే రక్తపు కూడు మాకెందుకు, మా ఇంట్లో వాళ్ళను చంపినందుకు మేము ఒకవేళ ఈ రోజు ఉరిశిక్షకు మేము అంటే రద్దుకు మేము ఒప్పుకుంటే కనుక కుటుంబం క్షమాభిక్ష పెడితే డబ్బులకు ఆశపడి నీకు క్షమాభిక్ష చేసినటువంటి నింద మాకు వస్తుంది. సో మేము దానికి ఒప్పుకునేది లేదంటూ కూడా ఇప్పటికే బాధిత కుటుంబం కూడా నిమిష ప్రియ విషయంలో అంతే సీరియస్ గా ఉన్నారు. సో ఉరిశిక్ష విషయంలో భారత ప్రభుత్వం నుంచి కానీ భారత రాయబారి నుంచి కానీ ఇక్కడ న్యాయవాదుల నుంచి కానీ
ఆ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేసినా గానీ సో దాన్ని వాళ్ళు ఖండించడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి. ఇట్లాంటి నేపథ్యంలో నిమిషప్రియ కేసులో అంటే మన దగ్గర వస్తున్నటువంటి వార్తలు వేరు, సో అసలు జరిగినటువంటి వాస్తవం వేరు. సో వాస్తవపరంగా చూస్తే హత్య చేసింది వాస్తవమే. ఆ శరీరాన్ని భాగాలుగా ముక్కలుగా కట్ చేసి కవర్లలో కట్టి పడేసి అక్కడి నుంచి ఆ తర్వాత ఆమె గల్ఫ్ దేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేసింది. పారిపోతున్నటువంటి క్రమంలోనే ఆమెను పోలీసులు పట్టుకున్నారు. సో పోలీసులు పట్టుకున్న తర్వాత ఇదంతా జరిగింది తప్ప సో ఇప్పుడు ఉరిశిక్ష రద్దు మాత్రం జరగలేదంటే ఇప్పటికే భారత ప్రభుత్వం దీన్ని ఖండించడం జరిగింది. ఉరిశిక్ష వార్తల్లో కూడా తోసిపుచ్చింది. ఉరిశిక్ష రద్దు కాలేదంటూ కూడా విదేశాంగ ఇప్పటికీ చెప్పింది. కాకపోతే దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇప్పుడు అక్కడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఒకటే, కేవలం ఆ కుటుంబం క్షమాభిక్ష పెడితే తప్ప ఉరిశిక్ష రద్దు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆ కుటుంబం అయితే క్షమాభిక్ష దిశగా ఆలోచన చేయట్లేదు. సో రక్తపు కూడు మాకెందుకు, మా బిడ్డను చంపుకొని మేమెందుకు ఉరిశిక్షకు రద్దుకు మేమెందుకు ఒప్పుకుంటామని వాళ్ళు మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.